అందుకే ఒక పురుషుడు ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేయాలంటే, తను ఎన్నుకునేటప్పుడు, దేవా నా ఎన్నిక కాదు, నా ఇష్టం కాదు, నీ ఇష్టం చొప్పున, నీ ఎన్నిక చొప్పున నాకు భార్య నీవు ప్రభువా. మీకేమైనా అర్థమవుతుందా? నీ ఇష్టం చొప్పున, నీ ఎన్నిక చొప్పున నాకు భార్య నీవు ప్రభువా అని ప్రార్థన చేయాలా. ఎందుకు? ఇప్పుడు ఒక పురుషునికి ఎన్నో ఇష్టాలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. నా భార్య ఇట్లుండాలి, నా భార్య అట్లుండాలి, ఆమె ఇట్లుండాలి, అట్లుండాలి, ఆమె ఇంత చదువుకోవాలి, ఆమె అంత చేయాలి. బట్ ఆల్ దోస్ థింగ్స్ అవన్నీ కూడా దేవుని చిత్తంలో ఉండకపోవచ్చు, దేవుని ప్రణాళికలో ఉండకపోవచ్చు. అందుకే ఎప్పుడైనా సరే మన ఎన్నిక చాలాసార్లు తప్పు ఉంటుంది. మనం భౌతికంగా చూసి ఎన్నుకుంటాం, బయట దాన్ని చూసి ఎన్నుకుంటాం. అమ్మాయిని, అమ్మాయి ఎలాంటిది, అమ్మాయి అందంగా ఉందా, అమ్మాయి పొడుగ్గా ఉందా, అమ్మాయి ఎంత చదువుకున్నది, అమ్మాయి ఎంత కట్నం ఇస్తుంది, ఇలాంటివి వాటిని చూసి ఎన్నుకుంటారు. కానీ వాస్తవంగా నిజంగా దేవుని యొక్క వివాహ ప్రణాళిక అర్థమైన వాళ్ళకు, దేవుని వివాహం యొక్క వ్యవస్థ దేవుడు ఏ విధంగా పెట్టాడో బైబిల్ అర్థమైన వాళ్ళకు, పురుషుడు ఎలా ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తం, నా గురించి నువ్వు ఎన్నుకున్నావు, జగత్ పునాది వేయబడక మునిపే ఎవరో అమ్మాయిని నాకు ప్రకటనగా ఎన్నుకున్నావు, ఆ అమ్మాయి ఎవరో నాకు బయలుపరచు, ఆ అమ్మాయి నా దగ్గరికి నడిపించు, ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చేయాలి. అందుకే ఇక్కడ మీరు గమనించండి, ఎలియాజరు అక్కడ రిబ్కాని ఎన్నుకోలేదు. ఎలియాజరు ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. తను వచ్చిన పని ఏంటిది అంటే, అబ్రహాము పంపించాడు. ఏమని పంపించాడు? తండ్రి పంపించాడు తన కుమారుడికి వివాహం చేయడానికి. తన ఇంట్లో పెద్ద దాసుడు నమ్మకమైన వాడైన ఎలియాజర్ని పంపించాడు. పంపిస్తే ఏమని చేశాడంటే, ప్రమాణం చేయించుకున్నాడు. ఏమనంటే, నేను ఇప్పుడు నివసిస్తున్న ఈ కానాను ఊర్లోని ఏ అమ్మాయిని కూడా నా కుమారుడికి నువ్వు భార్యగా తీసుకురావద్దు, నువ్వు నా రక్త సంబంధం దగ్గరికే వెళ్ళు, నా సొంత సంబంధుల దగ్గరికే వెళ్ళు అన్నాడు. గమనించండి, రక్త సంబంధులు ఇక్కడ కులం కాదు, రక్త సంబంధులు అంటే ఇక్కడ ప్రాంతం కాదు, రక్త సంబంధులు అంటే యేసు క్రీస్తు రక్తము చేత జన్మించబడిన వాళ్ళందరూ రక్త సంబంధులు. రాత్రి నేను చెప్పిన ప్రసంగం అదే. మనందరం ఎలా జన్మించబడుతున్నాం అన్నది, కొత్త జన్మ ఎట్లా పొందుకుంటున్నాం, తిరిగి జన్మించబడి ఎట్లా జరుగుతున్నది, నీరు రక్తము ఆత్మ. ఎవరిది? యేసుక్రీస్తుది. అందుకే మనందరము దేవుని మూలముగా పుట్టిన వారమని బైబిల్ చెప్తాంది. నీరు రక్తము ఆత్మ. ఈ నీరు రక్తము ఆత్మ ద్వారా జన్మించబడిన వాళ్ళే రక్త సంబంధులై ఉన్నారు. కులాన్ని బట్టి కాదండి రక్త సంబంధులు, కులాన్ని బట్టి కాదు రక్త సంబంధులు. నీరు రక్తము ఆత్మ ద్వారా ఎవరైతే జన్మించబడుతున్నారో వాళ్ళే నిజమైన రక్త సంబంధులై ఉన్నారు. అందుకే అబ్రాహాం అంటాడు, వెళ్ళి నా రక్త సంబంధుల్లో నుండి నువ్వు నా కుమారుడైన ఇస్సాకుకు తీసుకురాపో. ఏంటిది? ఇప్పుడు ఒక తిరిగి జన్మించబడిన పెళ్లి కుమారుడికి తిరిగి జన్మించబడిన పెళ్లి కుమార్తెనే కావాలి. ఒక రక్షించబడిన విశ్వాసికి రక్షించబడిన విశ్వాసురాలే కావాలి. ఇది రక్షణ లేని తల్లిదండ్రులకు అర్థం కాదు. ఎందుకు మా అబ్బాయి ఎంతోమంది సంబంధాలు తీసుకొస్తే చేసుకోవడానికి ఇష్టపడతలేడు, ఆ పాస్టర్ చెడగొట్టిండయా, ఆ పాస్టర్ మా అబ్బాయిని చెడగొట్టేసిండు, ఆ చర్చిలో పాస్టర్ గారు అని కొందరు. ఇంకొందరు, మా అమ్మాయి మా మాట వింటలేదు, మా బంధువులలోనే మంచి సంబంధం ఉన్నది, చేసుకోదట, మా అమ్మాయి ఓన్లీ ఎంటైమెస్లోని అబ్బాయినే చేసుకుంటుందట, తిరిగి జన్మించబడిన వాళ్ళనే చేసుకుంటుందట అని మా అమ్మాయి. చూడండి, ఇక్కడ లేఖనం మనకు అలా చెప్తా ఉంది, ఇక్కడ వాక్యం అలా మనకు చెప్తా ఉన్నది. విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు, వెలుగుకు చీకటికి పొత్తు లేదు. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, తల్లిదండ్రులు ముఖ్యంగా, మీ పిల్లలు రక్షించబడ్డారా, మీ పిల్లలు తిరిగి జన్మించబడ్డారా, వాళ్ళకు సంబంధం తిరిగి జన్మించబడిన వాళ్ళతో చేయండి. ఒకవేళ మీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ తిరిగి జన్మించబడకపోతే, ఆమె రక్షించబడకపోతే, అవిశ్వాసి కాబట్టి అవిశ్వాసికి ఇచ్చి పెళ్లి చేయండి, ఏ ప్రాబ్లం ఉండదు. అవిశ్వాసికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఒక అవిశ్వాసి ఇంకో అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే మాత్రం పెళ్ళైన రోజు నుండే ప్రాబ్లం మొదలవుతుంది. పెళ్ళైన రోజు నుండే ప్రాబ్లం మొదలవుతుంది. విశ్వాసి అవిశ్వాసి వాళ్ళిద్దరి యొక్క కోరికలు వేరువేరుగా ఉంటాయి. వారిద్దరి యొక్క ఆలోచనలు, ఆశలు, వాళ్ళ యొక్క పద్ధతులు అన్నీ వేరువేరుగా ఉంటాయి. విశ్వాసి వాక్య ప్రకారంగా జీవించాలనుకుంటాడు, అవిశ్వాసో లోకానుసారంగా జీవించాలనుకుంటుంది. ఈ విధంగా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ అవిశ్వాసై
లేదా అబ్బాయి కానీ అమ్మాయి కానీ విశ్వాసి అయితే వాళ్ళిద్దరిట్లో అస్సలు వాళ్ళిద్దరికి పడదు. అందుకే విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. తిరిగి జన్మించబడిన వాళ్ళు తిరిగి జన్మించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి.